ఇప్పుడు కూడా అరెస్ట్ వారెంట్ పోస్ట్ లో పంపిస్తున్నారని విన్నాను నేను. ఎస్ సార్, రీసెంట్లీ మనకు హైదరాబాద్ లోనే ఒక పర్సన్ కి ఒక ఫిజికల్ గా పోస్ట్ వచ్చింది. సో ఆ ఫిజికల్ పోస్ట్ చూసిన తర్వాత లెటర్ లో ఫ్రమ్ అడ్రస్ ఉంటది కదా, ఫ్రమ్ అడ్రస్ లక్నోలో ఉన్న గోమతి నగర్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఆఫీసర్ నుంచి వచ్చింది. ఈ పోలీస్ ఆఫీసర్ నుంచి నాకెందుకు నోటీస్ ఏదో వచ్చింది అని చెప్పేసి ఓపెన్ చేసి ఎన్విలాప్ ఓపెన్ చేసి చూసిన తర్వాత అందులో ఒక ప్రింటెడ్ ఎఫ్ఐఆర్ ఉంది. ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ అనేది లీగల్లీ ఎవ్రీబడి కెన్ డౌన్లోడ్ సార్. ఏ స్టేట్ దైనా సరే ఒక క్రైమ్ నెంబర్ మనకు తెలిస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రిమినల్స్ ఏం చేశారంటే ఒక సైబర్ క్రైమ్ కి సంబంధించిన ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసి దాంట్లో ఉన్న ఫ్యాక్ట్ ఎడిట్ చేసి దాంట్లో ఉన్న క్రిమినల్ నెంబర్స్ ప్లేస్ లో మన విక్టిమ్ యొక్క నెంబరు, ఆ పేరు ప్లేస్ లో వీళ్ళ పేరు పెన్ తో రాశారు. చాలా మందికి ఒక్కొక్కరు పేరు ఎడిట్ చేయాలంటే వాటికి టైం పడుతుంది కాబట్టి వైట్ పేపర్ల మీద ప్రింట్అవుట్లు తీసుకొని వీళ్ళు పెన్నుతో రాసేసి దాన్ని నీట్ గా ప్యాక్ చేసి ఎన్వెలప్ లో పెట్టి చాలా మంది విక్టిమ్స్ కి ర్యాండమ్ గా పంపించడం జరుగుతుంది. ఎవరికి వాళ్ళ దగ్గర డేటా ఉంటదిగా మనది, ఏదో ఒక డేటా బ్రీచ్ నుంచి మన ఫుల్ నేము, ఇంటి అడ్రస్, ఫోన్ నెంబరు, ఆధార్ డేటా అవన్నీ ఉన్న వాళ్ళకి టార్గెట్ చేస్తారు. ఈజీగా చేసి వాళ్ళ ఇంటికి పోస్ట్ పంపిస్తారు. ఎప్పుడైతే పోస్ట్ రిసీవ్ చేసుకుంటారో చూసి భయపడిపోతారు. ఫ్రమ్ అడ్రస్ లో వాడి ఫోన్ నెంబర్ ఉంటుంది. అసలు హార్డ్ కాపీ పేపర్ వచ్చిందంటే దాన్ని ఫేక్ అని ఎవరు అనుకునే పరిస్థితి ఉండదు, లేదు ఫిజికల్ గా కాబట్టి చాలా భయపడతారు. సో నిజమేనేమో అనుకొని అప్రోచ్ అయ్యి నేను లక్నో దాకా రాలేను సార్ అది ఇది అంటే మళ్ళీ అప్పుడు దే విల్ కన్వర్ట్ ఇట్ టు డిజిటల్ అరెస్ట్.